హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఈ ఫ్రై పీస్ బిర్యానీ. అచ్చం మనకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్లోనే ఈ బిర్యానీ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకోండి. ఒక గిన్నెలో మనం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. ఇది గ్లాసులు లెక్క ఒకేలా వెయిట్ బట్ అయితే నేను 1 kg ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న రైస్ని వాటర్ వేసుకొని బాగా కడగండి. ఇలా 2 to 3 టైమ్స్ వరకు బాగా కడగండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అనేది చెప్తాను. ఇక్కడ బాస్మతి రైస్ అనేది మనకి బాగా వైట్ కలర్లో ఉన్న రైస్ అనేది తీసుకోకండి. ఎందుకంటే మనకి ఆ బాగా వైట్ కలర్లో ఉన్న రైస్ తీసుకుంటే మనకి రైస్ అనేది ముద్దగా వస్తుంది. మీరు ఒకవేళ రైస్ అనేది కొంచెం బ్లాకిష్గా కొంచెం పాతబడిన రైస్ని తీసుకుంటే మనకి రైస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 1.5 hour లేదా 2 hours నానబెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి కావాల్సిన స్పెషల్ మసాలాని రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను 3 tablespoons ఆఫ్ ధనియాలని తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక 5 to 6 spoons ఆఫ్ ధనియాలను కూడా ఎక్స్ట్రా వేసుకోండి. 1/2 teaspoon జీలకర్ర, 5-6 లవంగాలు, 3 స్టార్ అనస్ పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5-6 లవంగాలు, 3 మరాఠీ ముగ్గలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, ఇలాగా కచ్చబచ్చగా గ్రైండ్ అవుతే సరిపోతుంది. మరీ ఫైన్ పౌడర్ కింద చేసుకోకండి. ఇప్పుడు దీన్ని ఒక 2 tablespoons వరకు తీసి పక్కన పెట్టుకోండి. ఇది మనం బిర్యానీలో కూడా యాడ్ చేస్తాం. ఇలా పక్కకు తీసి పెట్టుకున్న దాన్ని మనం బిర్యానీలో యాడ్ చేయాలి. ఇంకా మిగతా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్లోని 4-5 జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పులు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ కింద మిక్సీ చేసుకోండి. చూసారా, ఇలా చేస్తే సరిపోతుంది. దాని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 tablespoons ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. 2 tablespoons ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత 3 tablespoons ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సన్నంగా 2-3 ఉల్లిపాయలు కోసుకొని ఆ ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలాగా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం హోల్ బిర్యానీ మసాలాలు అనేవి యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే ఆ బిర్యానీ మసాలాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బిర్యానీ మసాలాలు కూడా వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలను కూడా సన్నంగా కోసుకొని యాడ్ చేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అవనివ్వండి. ఒక 2 to 3 minutes వరకు బాగా ఫ్రై అవనివ్వండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక టమాటోని చిన్న ముక్కల కింద కోసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ నేను 1 kg ఆఫ్ చికెన్ని తీసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన దాంట్లోని ఈ చికెన్ని యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 to 3 tablespoons ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. మనకి కర్డ్ యాడ్ చేయడం వల్ల మనకి ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇలాగా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనకి చికెన్ నుండి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఘాటు ఎక్కువగా కావాలంటే ఒక 3 tablespoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత
ఒకసారి బాగా కలుపుకోండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగా మొత్తం అంతా కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఈ కుక్ అవుతున్నలో వేసుకోండి. మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ కోసమని, ఆ మసాలాని వేసుకోండి. ఆ మసాలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు టోస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై అవనివ్వండి. వాటర్ పోయేంత వరకు ఫ్రై అవనివ్వండి. మినిట్స్ తర్వాత ఒక్కసారి బాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రైస్ అనేది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్ తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇక్కడ చూసారా బాగా మరుగుతున్నాయి కదా, మనం చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇలా మరుగుతున్నప్పుడే ఒక స్ట్రైనర్తోని సపరేట్ చేసుకోండి. ఇక్కడ మనం ఓన్లీ చికెన్ పీసెస్ని తీసుకోండి. మళ్ళీ ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని మళ్ళీ అందులోనే యాడ్ చేసేసుకోండి. ఇలా చికెన్ పీసెస్ అనేవి మొత్తం సపరేట్ చేసేసుకోండి. అసలు ఇందులో చికెన్ పీసెస్ని ఉంచాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఆ చికెన్ టేస్ట్ అనేది వాటర్కి మంచిగా పడుతుంది. చికెన్ అంతా సపరేట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. ఇలాగా మొత్తం రైస్ అంతా యాడ్ చేసుకోండి. మళ్ళీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోక్కర్లేదు, మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. మనకి ఆవిరిపోకుండా మూత అనేది టైట్గా పెట్టుకోండి. ఇలాగా ఒక్కసారి మధ్యలో మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకోండి. మరి ఎక్కువగా కలపకండి, రైస్ అనేది ముక్కల కింద అయిపోతుంది. ఇలాగా ఒక్కసారి కింద నుండి పై వరకు బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇలా సమానంగా చేసుకొని మూత పెట్టుకోండి. మనకి ఇది అనేది బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లే అండి. మూత పెట్టుకొని పక్కనకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2-3 ఉల్లిపాయలని సన్నగా కోసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు అన్ని కలిసేలాగా బాగా కలుపుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇది మనం బిర్యానీ వాటర్లోని కుక్ చేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని చికెన్కి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి. దాని తర్వాత మూత తీసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. మనం ఇక్కడ ముందుగా చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలాని యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఆ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని
బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఫ్రై అయిందంటే ఎలా తెలుస్తుందంటే మనం ముక్కల నుండి ఆయిల్ వస్తుంది. అప్పుడు మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయినట్టు. సర్వింగ్ చేసుకోవడానికి ఒక బౌల్లో చికెన్ కర్రీని వేసుకోండి. ఇలాగా సమానంగా వేసుకోండి. మనం చేసి పెట్టుకున్న బిర్యానీని కూడా పైన లేయర్ కింద వేసుకొని గట్టిగా ఒక్కసారి ప్రెస్ చేయండి. ఒక ప్లేట్ పెట్టుకొని దానికి ఫ్లిప్ చేయండి. ఇలా రివర్స్ చేస్తే మనకి కరెక్ట్‌గా సూపర్‌గా వస్తది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో కూడా చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన వీడియోస్ అనేవి మీకు వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.